కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? భారత్, అమెరికాల మధ్య నెలల తరబడి కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరదించుతూ భారీ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులపై ఉన్న సుంకాలను అమెరికా 18% తగ్గించింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చించారు. భారతదేశంలో యూపీఐ పేమెంట్లు విప్లవాత్మక మార్పులు సృష్టిస్తున్నాయని 2025 నుంచి 26 వరకు గడిచిన డిసెంబర్ నాటికే యూపీఐ 230 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో ప్రకటించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లో హెలికాప్టర్ తయారీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసేందుకు అదానీ, లియోనార్డో సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. రానున్న 10 ఏళ్లలో భారత సైన్యానికి అవసరమయ్యే దాదాపు 1000 హెలికాప్టర్ల డిమాండ్ను అందుకోవడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం పనిచేయనుంది. T20 ప్రపంచ కప్ 2026 నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ప్రస్తుత టీంను టోర్నీలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసించారు. టీం ఇండియాలో ప్రతి ఆటగాడు తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారని మెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉగాదికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెలగపూడి సెక్రటేరియట్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ అవార్డుల నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో ఇప్పటికే చర్చలు జరిగాయని, హైదరాబాద్కు ధీటుగా అమరావతిని సినీ హబ్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.